హల్లెలూయా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్నే ఆగృతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్నే ఆగృతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసిన నేనే కదయా, మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసిన నేనే కదయా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమిని పాపము చేసి గడించితి మరణం, శాపమిని కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, నీ మరణపు వేదన రుది కాదు, నామది నీ వేదనలో మునిగి. నీ మరణపు వేదన రుది కాదు, నామది నీ వేదనలో మునిగి. క్షేమము కలిగెను హృదయములు, క్షేమము కలిగెను హృదయములు. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగిడిన ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగిడిన ప్రభుడవని. నమ్మితి నీ పాదములను, నమ్మితి నీ పాదములను.
బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్యక్షమ ఆసిల్లెను సిలువలు పాపక్షమా. హల్లెలూయా. హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేది లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేది లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకంబు మందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తి ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తి ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరవ పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరవ పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలము ద్వారానే పోవలసున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలము ద్వారానే పోవలసున్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును మారాదు తనదు మాట నమ్ము. నీ రక్షకుండగు యేసే నడుపును మారాదు తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తులను విడచినట్లు మీరు అరణ్యవాసులై దారిలో. ఐగుప్తులను విడచినట్లు అరణ్యవాసులై దారిలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానాపై నిల్పుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానాపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెళ్ళుదము. హల్లెలూయా. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబు నత్తుమో ప్రభు ప్రభు, వందనంబు నత్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. ఇన్ని నాలు ధరను మమ్ము బ్రోచియు, గన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రేట్లు స్తోత్రములివిగో, ఎన్ని రేట్లు స్తోత్రములివిగో. వందనంబు నత్తుమో ప్రభు ప్రభు, వందనంబు నత్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. ప్రాతవత్సరంబు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము, నూతనార్థమునకు నీది నీతి నొసగుమా, దాతా క్రీస్తు నాద రక్షగా, దాతా క్రీస్తు నాద రక్షగా. వందనంబు నత్తుమో ప్రభు ప్రభు, వందనంబు నత్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాలి తనవు దినములన్నయు, నీవ సంగు వెండి పసిడి జ్ఞానమంతయు, నీ సేవకై అంగీకరించుమా, నీ సేవకై అంగీకరించుమా. వందనంబు నత్తుమో ప్రభు ప్రభు, వందనంబు నత్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. కోత కొరకు దాస జనమునంపుము, ఈతరి మాలోటు పాటలు తీర్చుము, పాత కంబులెల్ల మాపి భీతి బాపుము, ఖ్యాతి నందు నీతి సూర్యుడా, ఖ్యాతి నందు నీతి సూర్యుడా. వందనంబు నత్తుమో ప్రభు ప్రభు, వందనంబు నత్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తినియుము, మోసపుచ్చునందకారమంత ద్రోయుము, యేసు కృపను గుమ్మరించుము, యేసు కృపను గుమ్మరించుము. వందనంబు నత్తుమో ప్రభు ప్రభు, వందనంబు నత్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. హల్లెలూయా.
వాక్య భాగం చదువుదామండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21 నుండి 32 వచనాలు. అజయ్ వచ్చి చదువుతాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21 నుండి 32 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ వచనం 21 నుంచి 32 వచనాలు. ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరెలాగా క్రీస్తు నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపోరు. మీరు ప్రాచీన స్వభావములను వదులుకొని మీ చిత్త వృద్ధి యందు నూతనపరచబడిన వారైతే నీతి యథార్థమైన భక్తి గలవారైతే దేవుని పోలికగా సృష్టిబడిన నవీన స్వభావములను ధరించుకొనవలెను. మనం ఒకరము అవయవం వలె ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తమ పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. కోపపడడం కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటీకిడి. దొంగలవాడు ఇక మీదట దొంగల అక్కల కాని వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తమును తన చేతిలో మంచి పని చేయించుడి. కష్టపడవలెను. వినువారికి మేలు కలిగినట్టు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. కానీ దుర్భాషం ఏదైనాను మీరు నోట రానీకుడి. దేవుని పరిశుద్ధాత్మను పడిచిరి. వినోచ దినమున వరకు ఆయన యందు మీరు ముద్రించి ఉన్నారు. సమస్తమైనను ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు సృజించిడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయం వలె క్రీస్తు యందు దేవుడు మిమ్మును క్షమించిని ప్రకారము మీరు ఒకరికొరకు క్షమించిడి. పరిశుద్ధాత్మ దిగించిన వాక్య భాగం చదివినందుకు దేవుని పేరట వందనములు. ప్రార్థన పద్మ గారు. ఒకవేళ వారు రాకపోతే మన మధ్యలో మారతమ్మ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రము 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 స్తోత్రము. వందనాలు తండ్రి, నీ స్తోత్రాలు యేసయ్య. దయమయ్య, కృపమయ్య, జాలగల తండ్రి, నీకు లెక్కలేని వందనాలు తండ్రి, నీ స్తోత్రాలు యేసయ్య. గడిచిన దినం నుంచి దినం వరకు మీ సజీవ రేఖలను మమ్మల్ని ఎంతో కాసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు తండ్రి, వందనాలు యేసయ్య. పాటల్లో మీరున్నారు తండ్రి యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. దైవజనంలో మీరుండి మాకు మంచి వర్తమానం దయచే తండ్రి యేసయ్య. వచ్చిన బిడ్డలు దీవించి ఆశీర్వదించి తండ్రి ప్రభా. రాలేని బిడ్డలను త్వరగా నీ సన్నిధి తీసురా తండ్రి ప్రభా. ఏ బిడ్డలకి ఏ అవసరాలు తీసివే తండ్రి యేసయ్య. నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అడుగుడు ఇస్తాను అంటున్నావు తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి వందనాలు బాబు, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. పది బిడ్డని కాసి కాపాడుతండి యేసయ్య. మా ఊరిని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా నాయకుడిని అందరినీ కాసి కాపాడుతండి యేసయ్య. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. వందనాలు తండ్రి ప్రభా. తండ్రి సంఘములో ఏ అవసరాలు తీసివే తండ్రి యేసయ్య. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. పది బిడ్డని కాసి కాపాడుతండి. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి, వందనాలు తండ్రి ప్రభా. దీనురాలు ప్రార్థన ఆలకించి తండ్రి, పాపరాలు ప్రార్థన ఆలకించి తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి, వందనాలు యేసయ్య. ప్రభా, ఏ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో తండ్రి యేసయ్య, పది బిడ్డను ముట్టండి తండ్రి ప్రభా. నెత్తి నుంచి అరకాల వరకు స్వస్థత దయచే తండ్రి. పది బిడ్డని కాసి కాపాడుతండి యేసయ్య. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా ప్రార్థనలో తప్పులు పొరపాటు క్షమిస్తారని త్వరలో రాని మిక్కునే పాపనే అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు దేవుని పేరట వందనములు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా, ఇప్పటి వరకు పాటల ద్వారా అలాగే తండ్రి వాక్య భాగాల ద్వారా అయ్యా మిమ్మల్ని మహింపరిచి ఉన్నాం.
దేవా, మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించుడు తండ్రి సిద్ధపడుచుండగా మా అందరికీ కూడా సంయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగా ఉంచండి. మీ యొక్క కృపలో తండ్రి మమ్మల్ని బలపరుస్తారని, వినే ప్రతి మాట మా యొక్క హృదయంలో భద్రపరుచుకుని దేవా అటు రీతిగా బ్రతుకుడుగా తండ్రి కృప చూపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు వారి పేరట వందనములు. గడిచినటువంటి రాత్రికాల సమయంలో దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు, సిలువలో ఆయన పలికినటువంటి మాటల్లో ఇప్పటికి మనం 5 మాటలు మాట్లాడుకున్నాం. ఈరోజు 6వ మాటగా రాయబడినటువంటి మాటని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఏమండి, తీసి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరకపుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకున్నాను. ఒకే వచనంలో 2 మాటలు ఉన్నాయి. ఏంటి ఆ 2 మాటలు అంటే 6వ మాట అదే వచనంలో ఉంది, 7వ మాట అదే వచనంలో ఉంది. అయితే మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే 6వ మాట, యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 6వ మాట. ఏంటి ఆ 6వ మాట అంటే సమాప్తమైనది అన్నాడు. ఏమండి, ఆయన పలికినటువంటి మాట సమాప్తమైనది. మొదటిది క్షమించు అన్నాడు, రెండవది నాతో కూడా పరదేశంలో ఉంటామన్నారు, మూడవది ఏమండి తల్లి గురించి ఆలోచించినట్టుగా మనం చూసాం, నాలుగవది ఆయన ఏలి ఏలి లామా సబక్తాని అని కేకలు పెట్టినట్టు, ఐదవది లేఖనం ప్రకారం దప్పికొని ఉన్నాను. ఏమండి, ఈ 5 మాటలు కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసాం. మరలా ఒకవేళ ఎవరన్నా వినాలనుకుంటే మనం రికార్డింగ్ కూడా పెట్టాం కాబట్టి దయతో మీరు ఖాళీ ఉన్నప్పుడు వినండి. 6వ మాట ఏంటంటే సమాప్తమైనది అన్నారు. 6వ మాట సమాప్తమైనది. ఇంతకీ ఏం సమాప్తమైనది? ఆయన దేని గురించి మాట్లాడాడు? ఏమండి, ఈ 6వ మాట మాట్లాడడానికి ఆయన ఉద్దేశం ఏంటి? ఇవన్నీ జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట చెప్పారు. అది కూడా చూద్దాం ఒకసారి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా ఏం చేశాను? నెరవేర్చాను. యేసుక్రీస్తు వారు సిలువ మీదకి వెళ్ళకముందే ఒక మాట చెప్పాడు. ఆయన సిలువ మీదకి వెళ్ళకముందే ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చాను అన్నాడు. ఏమండి, సంపూర్తిగా నెరవేర్చాను అంటే ఒక పనిని ఏం చేశాడంటే ఆయన సమాప్తం చేశాను అంటున్నాడు ఇక్కడ. నిజానికి సమాప్తం అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఎవరైనా ఏమన్నా కథలు రాస్తున్నారనుకోండి, నవలలు రాస్తున్నారనుకోండి, అది అంత అయిపోయిన తర్వాత చివరిని సమాప్తం అని రాస్తారు. ఏమండి, ఇంకా చివరికి అయిపోయిన తర్వాత దాని యొక్క భాగం అంతా అయిపోయిన తర్వాత మనం చూసేటటువంటి సినిమాల్లో శుభం అని ఎలా వేస్తారో పుస్తకాల్లో సమాప్తం అని రాస్తారు. బైబిల్లో కూడా ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత మనకి ఏం కనిపిస్తుంది? సమాప్తము అని కనిపిస్తుంది. అంటే వేరొక పుస్తకం ఇంకా లేదు, వేరొక పేజీ లేదు, మీరు ఇంకా దాన్ని దాటి ఇంకా చదవాల్సిన పని లేదు. ఇక్కడితో ఏమైంది? కంప్లీట్ అయిపోయింది. ఏమైనా మీరు చదువుకోవాలి అంటే ఈ లోపల ఈ సమాప్తం అనే ముందు ఏమైతే వచనాలు ఉన్నాయో, పదాలు ఉన్నాయో, ఏ వాక్యాలు అయితే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మీరు అక్కడే చదువుకోవాలి, అక్కడే నేర్చుకోవాలి. దాన్ని దాటి ఇంక మరలా చదవాల్సినటువంటి పని లేదు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా సిలువ మీదకు వెళ్ళకముందే ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏంటంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను ఏం చేశాడంట? సంపూర్తిగా నెరవేర్చానంటే దానిని సమాప్తం చేశాను అన్నాడు. ఇక సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు 19వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఒక మాట చెప్పాడు ఆయన. అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును యేసు ఎరిగి. ఏమండి, ఇక్కడ కూడా 28, కేవలం 28వ వచనమే చూడగలిగితే అటు తర్వాత ఏమైందంట? సమస్తమును సమాప్తమైనది అన్నాడు. 30వ వచనానికి వెళ్తే 30వ వచనం చూద్దాం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనది అన్నాడు. మనకి ఎన్ని కనిపించాయి? నేను 3 చెప్పాను. ఎన్ని కనిపించాయి? ఒకటి, యేసుక్రీస్తు వారు సిలువ వెళ్ళకముందే, సిలువ మొయ్యకముందే, లేదంటే సిలువ కట్టడానికి వెళ్ళకముందే సమాప్తం అనే పదాన్ని వాడేశాడు. సంపూర్తి చేశాను అన్నాడు. రెండవది 28వ వచనంలో కూడా మాట్లాడాడు ఆయన. 28వ వచనంలో ఏమన్నాడంటే
అటు తర్వాత సమస్తమును సమాప్తమైనది అన్నాడు. 30 వచనానికి వెళ్ళేటప్పటికి మరలా ఇంకో మాట మాట్లాడాడు ఆయన. ఏంటి? ఆ చిరక తీసుకున్నాడంట. ఆ చిరక తీస్తూ అక్కడ కూడా సమాప్తమైంది అన్నాడు. ఇందుకు ఈ మూడిట్లో ఏది సమాప్తమైంది? దేన్ని తీసుకోవాలి? దేని గురించి ఆలోచించాలి? ఏమండి 3 ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏమండి 17వ అధ్యాయంలో కనిపించింది, రెండవది 19వ అధ్యాయం 28లో కనిపించింది, మూడవది 19వ అధ్యాయం 30లో కనిపించింది. ఎందుకు దేన్ని తీసుకోవాలి, దేని గురించి ఆలోచించాలి అంటే ఏమండి ఈ 3 నిజానికి ఒకే సందర్భాన్ని లేదంటే ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి వచనాలు లేదా మాటలు. ఎలా మనం ఆలోచన చేయాలి, ఎలా దీని గురించి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి అంటే 17వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డది, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పని, సువార్త పనిని కంప్లీట్ చేశాడు. 19వ అధ్యాయం 28వ వచనంలో రాయబడ్డది, ప్రవచనాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రవచనాలను కంప్లీట్ చేశాడు. ఏమండి మరలా రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా వీలుంటే రాసుకోండి. 17వ అధ్యాయం 4వ వచనంలో ఆయన సువార్త పనిని కంప్లీట్ చేశాడు. సువార్త పని ఏం చేశాడంట? కంప్లీట్ చేస్తాడంట. అంటే ఏమైతే పని దేవుడు ఇచ్చాడో ఆ పనిని అంతటినీ కూడా ఆయన ఏం చేశాడు? సంపూర్తిగా నెరవేర్చాడు అని రాయబడ్డది. ఇంకా 19వ అధ్యాయం 28వ వచనంలో 19వ అధ్యాయం 28వ వచనంలో సమాప్తం అనేది ప్రవచనాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రవచనాలని సమాప్తం చేశాడు. అంటే ప్రవచనాలను నెరవేర్చాడు ఆయన. ప్రవచనాలు ఏం చేశాడు? ప్రవచనాలన్నిటినీ కూడా నెరవేర్చి సమాప్తము అంటే కంప్లీట్ చేశాను అన్నాడు. ఇక 19వ అధ్యాయం 30వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన తన మరణము గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి? తన మరణము గురించి మాట్లాడుతూ, నా మరణము కూడా ఏమైంది ఇంకా అంటే చనిపోయిన తర్వాత చెప్పలేడు ఆయన. చెప్పగలడా? చనిపోయిన తర్వాత ఎలా చెప్పగలడు? అక్కడతో సమాప్తమైంది అనే పదాన్ని ఉపయోగించి తల వంచి తన ఆత్మను అప్పగించేసుకున్నాడు. అంటే దేవుడు ఏమైతే పెట్టాడో తన జీవితంలో ప్రతి దానిని ఏం చేశాడు? కంప్లీట్ చేసుకుంటానే వెళ్ళాడు. ఏం సమాప్తం చేశాడు అనేది ఒక్కొక్క విషయాన్ని ఆలోచిద్దాం. మన జీవితకాలం అంతా ఆలోచించుకున్నా మనం ఆలోచించుకోవచ్చు అండి ఆయన చేసిన పనులు. సమయాన్ని బట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ప్రాముఖ్యమైనవి మనం మాట్లాడదాం. ముందుగా యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త ఏమంటే 17వ అధ్యాయము 4వ వచనం చదివాం కదా, మరొకసారి చదువుదామని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అన్నాడు. చూడండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఏమంటే ఇక్కడ పని అని కనిపించింది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క చిన్నతనంలో ఒక పండక్కి వెళ్ళాడు ఆయన. ఆ పండక్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఒక మాటను ఉపయోగించాడు. ఆ మాటను చూద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 49వ వచనం. అక్కడ పని అన్నారు కదా, ఒకసారి ఇంకా కొంచెం లోతుకి వెళ్ళి మనం ఆలోచన చేస్తాం. ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరెరుగరా అన్నాడు. అంటే ఏమున్నాయంట? పనులున్నాయి. ఒకటి కాదు అన్నట్టుగా కనిపిస్తుందా మనకి? అంతే కదండి. పని అంటే ఒకటి, పనులు అంటే చాలా ఉన్నాయి. ఒకటి మించి అంటే 2, 3, 4 ఎన్నైనా ఉండొచ్చు. అంటే నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? అంటే నా తండ్రి నాకు కొన్ని పనులు అప్పగించాడు, ఈ పనులు నేను కంప్లీట్ చేయాలని మీకు తెలియదా అని ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిదండ్రులతోనే మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా మాట్లాడుతూ పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రి పనులు నేనేం చేయాలి? నెరవేర్చాలి. వాటిని నెరవేర్చడానికే నేను ఎక్కడికి వచ్చాను? ఈ భూమి మీదకి వచ్చాను. అందుకే ఆయన చాలా త్వరగా నెరవేర్చి ఏమన్నా ఆయన జీవితకాలంలో చాలా త్వరగా నెరవేర్చి ఇక నా జీవితాన్ని నేను ముగించుకుంటున్నాను, సమాప్తం అయిపోయిందని వెంటనే చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఎంత త్వరగా ముగించాలనుకుంటున్నాడు చూడండి. లోకంలో ఉండాలనుకోవట్లేదు ఆయన, లోక ఆశల్లో ఉండాలనుకోవట్లేదు, లోకంలో బ్రతకాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు. నేను ఎంత త్వరగా కంప్లీట్ చేయాలో అంత త్వరగా నేను ఏం చేయాలి? ముగించుకొని నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అనే ఆశతోనే ఉన్నాడు ఆయన.
అలా ఆశ కలిగినటువంటి ఆయన దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్రతి పనిని కూడా ఏం చేశాడంట? నెరవేర్చాడు. ఏమేమి నెరవేర్చాడంటే మొదటిది లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. మొదటిది ఏమేమి నెరవేర్చాడు ఆయన అంటే, ప్రభు ఆత్మ. ఏమండి, యేసుక్రీస్తు వారు మనలాగే వాడుక చొప్పున మందిరానికి వెళ్ళేవారు, వాడుక చొప్పున గ్రంథాన్ని చదివేవారు. ఆ గ్రంథం చదువుతున్నప్పుడు ఏమొచ్చిందంట? యెషయా గ్రంథం వచ్చిందంట. ఆ యెషయా గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు. ఇప్పుడు బైబిల్ పఠనం చేస్తున్నాం కదా, మనం ఒక వాక్య భాగం రాసుకుని ఇప్పుడు అజయ్ చదివినట్టుగా బైబిల్ పఠనం చేస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాడుక చొప్పున మందిరానికి వెళ్ళి బైబిల్ పఠనం చేస్తుంటే ఆయన గురించి వచ్చినటువంటి ప్రవచనమే అది. ఎవరి గురించి? ఆయన గురించి రాయబడిన ప్రవచనం, ఆయన గురించి వచ్చినటువంటి ప్రవచనమే. ఏంటి ఆ ప్రవచనం అంటే, చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గుడ్డి వారికి కళ్ళు ఇవ్వడానికి, ఇంకా అద్భుతాలన్నీ కూడా చెప్పాడు. అందులో చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, బేదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు అన్నాడు. ఇక్కడ బేదలు అంటే లేనోళ్ళు అనుకోవడానికి లేదు. వాక్యం లేనోళ్ళే బేదలు. వాక్యం లేనోళ్ళు ఎవరు? పేదవారేనండి. మీ దగ్గర 100 కోట్లున్నా మీ దగ్గర వాక్యం లేకపోతే నేను అంటాను మీరు ఎవరు? మనం ఎవరు? మనం చాలా ధనవంతులు. మనకి ఎన్ని తెలుసు? అబ్బో చాలా తెలుసు మనకి. 52 వారాల్లో కూడా చాలామంది వస్తారు మానకుండా. 40 దినాలు కూడా చాలామంది వస్తారు, చక్కగా రాసుకుంటారు. అంటే వారితో పోల్చుకుంటే మనం ఎవరు? వాక్య విషయంలో మనం చాలా ధనవంతులం, చాలా గొప్పవాళ్ళు. ఎప్పుడు లేదని అనుకోకండి, మనకు చాలా ఉంది. ఏమండి, అయితే లేని వారు అంటే బీదలు ఎవరంటే, అసలు వాక్యమే పరిచయం లేని వారికి ఆయన ఏం చెప్పాడంట? వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన ప్రకటించాడా లేదా? ప్రకటించాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి తిండి లేకపోయినా, నిద్ర లేకపోయినా, ఉండడానికి వసతులు లేకపోయినా, ఆయన పరిస్థితులు అసలు ఏమి బాగోలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా అనేక ప్రాంతాలు తిరిగి ఆయన ఏం చేశాడు? సువార్తని ప్రకటించాడు. ఎవరికి ప్రకటించాడు? ఎవరికంటే వాక్యం ఎవరికైతే కొరువైపోయిందో వాళ్ళందరికీ ప్రకటించాడు. అందులో ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించిన వారికి కూడా ఆయన చెప్పాడు. వాక్యం చెప్పాడు కదా. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారికి కూడా చాలా ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలకు సమాధానం కూడా వారు ఏంచి చెప్పలేకపోయారు. అంటే ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించండి. అలా ఆయన సువార్తని ప్రకటించుకుంటూ ఒక మాట రాశారు. ఆయన ఒక మాట చెప్పారు. మార్కు గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. మార్కు గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 38. ఆయన ఇతర సమీప గ్రామములకు ప్రకటించినట్లు, నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండని, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను. ఎక్కడెక్కడికంట? ఇతర సమీప గ్రామాలకి. ఏం ప్రకటించడానికంట? సువార్త ప్రకటించడానికి నేను ఎలా అయితే వెళ్ళానో, నేను ఎలా అయితే ప్రకటించానో, మీరు కూడా రండి, అందరూ కలిసి ప్రకటిద్దాం. అసలు నేను ఎందుకు వచ్చాను? తీసారండి ఆ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. మార్కు గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములకు నేను వెళ్ళి సువార్త ప్రకటించాను కదా, మీరు కూడా నాతో పాటు రండి, మనందరం కలిసి ప్రకటిద్దాం. అసలు నేను వచ్చిందే దేని కొరకు? సువార్త ప్రకటించడానికే కదా. ఆ సువార్తను ప్రకటించాడా? చాలా ప్రకటించాడు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. వెళ్ళిపోతున్నప్పుడు అంటాడు, నేను మిమ్మల్ని సత్యంలోనికి నడిపించాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవడమే మంచిది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. నా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఈయన ఏం చేస్తాడు? ఈయన సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. అంటే ఆయనకిచ్చినటువంటి టైం ఎంత అంటే 33 సంవత్సరాలు. అది దేవుని దృష్టిలో ఒక పావు గంట అన్నట్టు రాయబడ్డది అంతే. దేవుని దృష్టిలో ఎంత? ఒక పావు గంటే దేవుని దృష్టిలో. అలాంటి ఆ కొంత టైంలో ఆయన అందరికీ సత్యాన్ని చెప్పేసి వెళ్ళిపోయాడు. సత్యాన్ని ప్రకటించి వెళ్ళాడు.
ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నేను వెళితే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. వచ్చి మిమ్మల్ని ఎలా నడిపిస్తాడంట? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినవి చాలా విషయాలు మరలా పౌలు గారు కూడా ఏం చేశారు? ప్రస్తావించి ఇంకా జ్ఞానంలోనికి తీసుకెళ్ళిపోయారు. ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోయామనుకోండి, మనకి 22 అధ్యాయాలు ఉంటాయి. ఏమంటే 22 అధ్యాయాలు ఎలాంటివంటే సర్వసత్యం. అది ఇప్పటికీ ఎవరికి అర్థం కానటువంటి పుస్తకంలో అదొక పుస్తకం ఉంది, తెలుసా అండి? ఇప్పటికీ చాలామందికి అర్థం కాని పుస్తకం ఏది? ప్రకటన గ్రంథమే. ఆ సత్యంలోనికి ఆయన మనల్ని నడిపించి, మీరు సర్వసత్యంలోనికి వెళ్ళండి, ఈ సర్వసత్యంలోనికి వెళ్ళడానికి మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. సువార్తను ఏం చేశాడు? ఆయన ప్రకటించి వెళ్ళిపోయాడు. అంటే ఒక పనిని కంప్లీట్ చేశాడు ఆయన. సమాప్తమైనది, నా తండ్రి నాకు ఏదైతే పని ఇచ్చాడో ఆయన చిత్తాన్ని నేను ఏం చేశాను? 17:4 వచనం ప్రకారం, యోహాను సువార్త మనం చదివిందే, ఆ వచనం ప్రకారం, ఇదిగో తండ్రి నీవు నా చేతికి ఇచ్చినటువంటి పనిని నేను ఏం చేశానయ్యా? ఏంటా పని అంటే, ఫస్ట్ది పేదలకు సువార్త ప్రకటించడం. అది ప్రకటించాడు. ఏమండి, లేని వారికి అన్నం పెట్టాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఇందు నిమిత్తమే కదా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించాడు, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను అన్నారు. అదంతా కూడా ఏం చేశాడు? ఆయన కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. సమాప్తమైనది అనే దాంట్లో ఒకటి ఏం చేశాడంటే ఆయన సువార్త ప్రకటించాడు. ఒకటేంటి? సువార్త ప్రకటించాడు. రెండవది చూద్దాం. రెండవది ఏమేమి సమాప్తం చేశాడు ఆయన? ఒకటి, తండ్రి ఇచ్చినటువంటి పని, సువార్త పనిని కంప్లీట్ చేశాడని చదివాం. రెండవది చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రెండవది నేను ఒక 4 విషయాలు నేను చెప్తానండి. రెండవది చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గనవానిని, అనగా అపవాదిని. ఎవరంట మరణానికి బలం? ఏమండి, మరణానికి ఒక బలం ఉంటే మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని. అసలు మనకు మరణం ఎలా వచ్చింది? అంటే ఆదాము అవ్వ చేసినటువంటి తప్పు, లేదంటే వారు చేసినటువంటి పాపము, లేదా వారు ఆజ్ఞ ఏం చేశారు? అతిక్రమించారు. తెలుసు కదండి, ఆజ్ఞ అతిక్రమమే పాపమైతే అక్కడి నుంచి మనకి ఏం మొదలైంది? మరణం అనేది మొదలైంది. మనకి ఏం మొదలైంది? మరణం మొదలైంది. కేవలం ఈ భౌతికపరమైన మరణమే కాదు, ఆయన మాట్లాడేది రెండవ మరణం గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. రెండవ మరణం అంటే తెలుసు కదండి, ఒకటి ఇక్కడ చచ్చిపోతాం మనం, ఒక 60-70 సంవత్సరాలు బతికి చచ్చిపోతాం. ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా రెండవ మరణం ఉందంట. ఆ రెండవ మరణం ఏంటి? పాతాళ లోకంలో యాతన. రెండవ మరణానికి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి, రెండవ మరణానికి ఎవరెవరు వెళ్తారు అనేది కూడా లిస్ట్ ఇచ్చారు. పిరికివారు, మాంత్రికులు, అబద్ధికులు, ఏమండి దోషకులు, ఏమండి వీళ్ళందరూ, ఇంకా చాలా లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంట? రెండవ మరణం, అదే పాతాళ లోకము, అగ్నిగుండము. ఇప్పుడు ఈ రెండవ మరణానికి అందరూ వెళ్ళిపోతున్నారా అంటే అందరూ వెళ్ళిపోతున్నారు. అందరూ పాపం చేస్తున్నారు, ఎవరూ నీతిమంతులు లేరు. ఇప్పుడు ఎలా బ్రతికించాలి వీళ్ళందరినీ? అసలు ఈ బలము లేదంటే ఈ మరణం అనేది ఎవరి చేతిలో ఉందంట? ఎవరి చేతిలో ఉంది? మరణము, ఆ పదాన్ని చదవండి, 2వ అధ్యాయము. మరణం యొక్క బలము గలవారిని, మరణానికి బలం ఎవరంటే అపవాది అని రాయబడ్డది అక్కడ, అనగా అపవాదిని. ఇప్పుడు మరణాన్ని జయించాలి అంటే అర్థం ఏంటంటే అపవాదిని ఏం చేయాలి? జయించాలి. మరణాన్ని జయించడం అంటే అర్థం ఏంటంటే అపవాదిని ఏం చేయాలి? జయించాలి. మరి అపవాది ఎవడు అంటే చాలా బలవంతుడు. అపవాది ఏదో చిన్నవాడు అనుకోకండి, చాలా బలవంతుడు. మరి ఆ బలవంతుని జయించాలి అంటే ఖచ్చితంగా జయించే వాళ్ళు కూడా ఎలా ఉండాలి? బలవంతులయ్యే ఉండాలి. బలహీనలు జయిస్తారా? లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు 40 దినాలు ఉపవాసం ఎందుకు చేశారంటే తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి, సాతానుని జయించడానికి, శోధనలు ఎదురైనప్పుడు నిలబడడానికి, ప్రతి దానిలో కూడా శోధనలు వచ్చినప్పుడు నిలబడి ఏమండి చివరికి అపవాదిని ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు ఆయన.
అందుకే ఒక మాట రాయబడ్డది. యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం చూడగలిగితే, మత్తయి గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 29. ఒకడు మొదట ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల. ఏమండి, బలవంతుని ఇప్పుడు ఒక ఇల్లు దోచుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంట? వాడు బలవంతుడు అయితే ఫస్ట్ ఎవరిని మనం కొట్టాలి? ఎవరిని కొట్టాలండి? ఒకరు ఇంటిని దోచుకోవాలి అంటే ఆ ఇంట్లో ఒక బలవంతుడు ఉంటే ఫస్ట్ ఎవరిని కొట్టాలి? మనం ఆ బలవంతుని కొట్టాలి. ఆ బలవంతుని ఎప్పుడైతే కొడతామో ఆ బలవంతుడు పడ్డాడు అనుకోండి, మనం ఏదన్నా ఏం చేయొచ్చు? అంతే కదండి, ఏదన్నా దోచుకోవచ్చు, ఏదన్నా సాధించవచ్చు. ఇదే మాట లూకా సువార్తలో కూడా రాయబడ్డది. ఒకసారి అక్కడ కూడా వెళ్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 21, 22 వచనాలు కూడా చూడండి. లూకా గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 21, 22. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును. ఒక బలవంతుడు ఉన్నాడంట. ఆ బలవంతుడు ఆయుధాలన్నీ ధరించుకొని తనకు కలిగినటువంటి సొత్తుని అంతటిని ఏం చేస్తున్నాడు? చాలా చక్కగా, చాలా భద్రంగా దాచుకుంటున్నాడంట. మరి ఆ కలిగినటువంటి ఆ సొత్తుని, లేదంటే ఆస్తిని, ఆ సంపదని ఆయుధాలు ధరించుకొని భద్రంగా దాచుకుంటున్నప్పుడు, ఏమండి, ఇతని దగ్గర ఉన్నటువంటి ఆస్తిని మరొకటి తీసుకోవాలంటే వాడు ఎలాంటి వాడై ఉండాలి? ఇప్పుడు అపవాది బలవంతుడు అని చదివాం మనం. అపవాది ఎవరు? బలవంతుడు. ఎందుకంటే మరణము బలము అని చదువుకున్నాం హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14లో. అనగా అపవాది అని చదువుకున్నాం. ఏమండి, ఇప్పుడు అపవాది చాలా బలవంతుడు అంటే చాలా బలవంతుడే. ఇప్పుడు అపవాదికి ఉన్నటువంటి సొత్తు ఏంటి, లేదంటే ఆస్తి ఏంటి? ఏమండి, చాలా బలవంతుడైనటువంటి అపవాది దగ్గర ఒక ఆస్తి ఉందంట. ఈ ఆస్తిని యేసుక్రీస్తు వారు లాక్కోవడానికి, మన భాషలో చెప్పాలంటే, లేదంటే ఆ ఆస్తిని బయటకు తీసుకురావడానికి చూస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు. ఎందుకంటే అపవాది ఏం చేశాడంటే, ఏమండి, లాక్కుని తీసుకెళ్ళాడు. ఎందుకు ఎవరిని లాక్కుని తీసుకెళ్ళాడు అంటే మనల్నే. అందుకే ఒక మాట రాయబడ్డది యోహాను సువార్త 8వ అధ్యాయంలో, మీరు మీ తండ్రి యగు, తెలుసా అండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే ప్రతి ఒక్కరిని కూడా అపవాది ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరిని కూడా వాడి మాయలో పెట్టుకుని లాక్కుంటున్నాడు. వాడి యొక్క వలలో వేసేసుకుంటున్నాడంట. వాడి యొక్క వలలో ఏం చేస్తున్నాడు? వేసేసుకుంటున్నాడు. ఎలా మాయ చేస్తున్నాడో తెలియదు, ఎలా ఏమండి లాక్కుంటున్నాడో తెలియదు, వశం చేసుకుంటున్నాడో తెలియదు. మొత్తానికి వాడు వలలో ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడు? వేసుకుంటున్నాడు. వాడు ఎవడు అంటే చాలా బలవంతుడు. తనకున్నటువంటి ఆయుధాలని భద్రముగా పెట్టుకుని, ఏమండి, కాపాడుకుంటూ తన సొత్తును, తన ఆస్తిని కూడా చాలా భద్రంగా ఏం చేస్తున్నాడంట? కాపాడుకుంటున్నాడు. అలా మనందరం కూడా అపవాది చేతిలోనికి వెళ్ళిపోయాం, మరణానికి వెళ్ళిపోయాం. ఏ మరణం? రెండవ మరణానికి వెళ్ళిపోయాం. చనిపోతే ఇంక పాతాళమే గతి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడండి యేసుక్రీస్తు ప్రభువారు వాడిని జయించి మళ్ళీ బయటకు తీసుకొచ్చాడు. మళ్ళీ చదువుదామా? లూకా సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు, అతని కంటే బలవంతుడైన వాడు అతని పైబడి జయించినప్పుడు, అంటే అపవాదిని జయించాలంటే అతని కంటే బలవంతుడై ఉండాలి. మరి అతని కంటే బలవంతుడు ఎవరండి? అతని కంటే బలవంతుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆ మరణాన్నే జయించాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు, మరణమా, తెలుసు కదండి, నీ ముళ్ళు ఎక్కడా, నీ విజయం ఎక్కడా? నీ మరణాన్ని నేను జయించేశాను. నేను మరణాన్నే జయించి మరలా తిరిగి లేచి మృత్యుంజయుడై నిలబడ్డాను. అంటే ఎవరిని జయించాడు అంటే అపవాదిని జయించాడు. అపవాదిని తన కాళ్ళ కింద వేసి తొక్కేశాడు. అపవాదిని తన కాళ్ళ కింద వేసి తొక్కి అపవాది మీద విజయాన్ని సాధించాడు. ఇంకా చూద్దాము కొన్ని మాటలు. అది యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం.
నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుదును. ఏంటి 31 కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. అంటే ఇప్పటి వరకు లోకాధికారి ఎవరు? అక్కడ రాయబడ్డది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, బయటకు త్రోసివేయబడును. అంటే లోకం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉంది, అపవాది చేతిలో ఉంది. అపవాది చేతిలో ఉన్నటువంటి ఆ లోకాన్ని జయించి తీసుకురావాలంటే అపవాది కంటే బలవంతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. జయించాలి. జయించాడా లేదా? జయించాడు. జయించి ఏమంటున్నాడు చూడండి, ఆయన జయించి ఏమంటున్నాడు? నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండినో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. నేను ఎత్తబడుతున్నప్పుడు జనాలని నేనేం చేస్తాను? ఆకర్షించుకుంటాను. మరణించి చనిపోయి తిరిగి లేచి ఈరోజు ఎంతమందిని ఆకర్షించుకున్నాడండి. ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో క్రీస్తుని నమ్ముకున్నవారు? కోట్ల మంది ఉన్నారు. కోట్ల మంది అండి. సుమారు ఒక 800 కోట్ల మంది ప్రజలు అనుకుంటే అందులో సుమారుగా 500 కోట్ల మంది ఎవరు? యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నవారే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ఆకర్షించాడు. ఎలా ఆకర్షించాడు? లోకాధికారిని త్రోసివేశాడు అని రాయబడ్డది. లోకాధికారిని ఏం చేశాడంట? త్రోసివేశాడు. ఇంతకీ ఎలా జయించాడు అంటే శిలువ మరణం ద్వారా జయించాడు. ఏ పాపం అంటించుకోకుండా జయించాడు. నోటితో ఏ పాపము చేయకుండా జయించాడు. హృదయములో ఆలోచనలో కూడా ఏ పాపము చేయకుండా శిలువ మరణానికి వెళ్ళి ఎవరిని జయించాడు? ఎవరిని? అపవాదిని జయించాడు. అందుకే ఒక ప్రవచనం కూడా ఉంది. ఏంటి ఆ ప్రవచనం అంటే ఆదికాండం 3:15 ప్రారంభంలో యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రవచనం. ప్రారంభంలోనే యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రవచనం రాయబడ్డది. చూద్దాం. ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేస్తాను, అది నిన్ను తల మీద కొట్టెను, నీవు దానిని మడెమ మీద కొట్టెదవు. కింద పుట్టినోట్లో కూడా ఏమని రాయబడ్డది? కింద పుట్టినోట్లో కూడా మాట ఉంటుంది. కింద పుట్టినోట్లో ఆయన అని రాయబడ్డది చూడండి. మరియు నీకును నీ స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకు వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అని కింద పుట్టినోట్లో ఆయన నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎందుకు? ఎవరైనా రాబోయేటటువంటి క్రీస్తు ఎవరిని తల మీద కొడతాడంట? అపవాదిని తల మీద కొడతాడు. అంటే ఇది ఎప్పటి ప్రవచనం? ఆదికాండంలో ఆదాము గారు అవ్వ ఉన్నప్పుడు రాయబడినటువంటి ప్రవచనం. ఆ యేసుక్రీస్తు వారే అదే గర్భం ద్వారా పుట్టి అపవాదైనటువంటి మహాఘట సర్పముగా పిలువబడినటువంటి సాతానిని తల మీద కొట్టి అనగతొక్కేశాడు, జయించేశాడు. ఎవరిని? అపవాదిని జయించాడు. ఆయన అపవాదిని ఏం చేశాడు? జయించాడు. ఎలా జయించాడు అంటే యోహాను రాసినటువంటి పత్రిక చూడండి ఎలా జయించాడు. యోహాను రాసినటువంటి పత్రిక 3:8 యోహాను గారు రాసినటువంటి పత్రిక 3:8 అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలను ఏం చేయడానికంట? లయపరచడానికి. ఎందుకంటే అపవాది ప్రారంభం నుంచి ఎలా ఉన్నాడంట? పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు ఎవరి సంబంధి అంటే పాపం అంటే లోకము జయించాలి. లోకంలో ఏముంది అండ్ లోకంలో నేత్రాశ, జీవబడంబో, శరీరాశ, ఇవే కదా. లోకాన్ని జయించడం అంటే అర్థం ఏంటి? ఈ 3 జయించాలి. లోకాశాన్ని జయించాలి అంటే నేత్రాశ ఉంది, చూసే ప్రతిదాన్ని మనం ఏం చేస్తాం? కోరుకుంటాం కదా, దాన్ని జయించాలి. జీవబడంబాన్ని జయించాలి. ప్రతి దాన్ని జయించాలంటే ప్రతి దాన్ని జయించాడు.
జయించి ఆయన మాట్లాడుతున్నాడు 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఎవరైతే పాపం చేస్తున్నారో వారందరూ ఎవరు సంబంధులండి? నేను పాపం చేస్తున్నాను అనుకోండి, నేను ఎవరి సంబంధి? మన విశ్వాసులం అనుకున్నా, నేను దేవుని బిడ్డ అనుకున్నా, పాపం చేసే ప్రతి ఒక్కడు అపవాది సంబంధే. అర్థమైందండి? లేదా మన తండ్రి ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఒకసారి మనసులో ఆలోచించుకుని జాగ్రత్తగా, అవసరమైతే 1 నిమిషం 2 నిమిషాలు టైం తీసుకుని, మీ తండ్రి లేదా నా తండ్రి, మనందరి తండ్రి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు? నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారేనా? నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారేనా? నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారంటే ఓకే, మెచ్చుకుంటానండి. మీరు పాపం చేస్తే మీరు ఎవరంట? అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క దురాశలు నెరవేరుస్తున్నారు అన్నారు. మీరు అబద్ధాలు ఆడుతున్నారు, మీ తండ్రి అబద్ధానికి జనకుడు అన్నారు. ఎవరంట? యేసుక్రీస్తు వారు కాదు. ఎవరు? అపవాది. ఇప్పుడు అబద్ధాలు ఆడే వాళ్ళందరికీ తండ్రి ఎవరు? ఇప్పుడు మరి ఎలా చెప్పగలం యేసుక్రీస్తు నా తండ్రి అని? చెప్పగలమా? చెప్పలేం. పాపాన్ని చేసే వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు వారి నా తండ్రి అని చెప్పగలరా? చెప్పలేరు. మన తండ్రి ఇప్పుడు మనమే ఆలోచించుకోవాలండి. ఎవరంటే అపవాది. అయితే అలాంటి అపవాది మనందరినీ పాతాళానికి తీసుకెళ్ళిపోతూ ఉంటే, నరకంలో వేసేస్తూ ఉంటే, వీళ్ళందరినీ కాపాడాలి కాబట్టి నేను ఎవరిని కొట్టాలి? ఆ బలవంతుని కొట్టాలి. ఎలా కొట్టాలి? లోకాన్ని జయించి ఆ బలవంతుని కొట్టాలి. అందుకే ఆ బలవంతుని కొట్టి, ఆ బలవంతుని ఏం చేశాడంట? వాడి యొక్క క్రియలను లయపరచి, 3వ దినాన తిరిగి లేచి ఈరోజు మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అంటే అందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ మరణము గలవానికి, మరొకసారి చూద్దామా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ప్రారంభం చదివినటువంటి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు. అపవాదిని ఎలా నశింపచేయాలంట? మరణము ద్వారానే నశింపచేయాలి. మరణానికి బలం వాడు కాబట్టి ఆ బలాన్ని మనం నాశనం చేయాలంటే నేను కూడా మరణం ద్వారానే వాడిని ఏం చేయాలి? జయించాలి అని ఒక ఆలోచన కలిగి శిలువ మరణం వరకు వెళ్ళాడండి. అపవాదిని జయించాడు. ఏమి సమాప్తం చేశావు ప్రభువా నువ్వు అంటే, 1 సువార్త ప్రకటించి అది సమాప్తం చేశాను. 2 అపవాది క్రియలను నేను ఏం చేశాను? అపవాది క్రియలను ఏం చేశాడంట? సమాప్తం చేశాడంట. అపవాదిని తొక్కేశాడు అని రాయబడ్డది. కాళ్ళ కింద వేసి తొక్కాడంట యేసుక్రీస్తు ప్రభువారు. అపవాది క్రియలను లయపరిచాడు. అపవాది మరణానికి బలం గలవాడైతే అదే అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు, అదే అపవాదిని మరణం ద్వారా ఏం చేశాడు? నాశనం చేశాడు. చేశాడా లేదా? ఆయన తిరిగి లేచాడు అంటే చేశాడు. ఆయన తిరిగి లేవలేదనుకోండి, చేసినట్టు కాదు. తిరిగి లేచాడా లేదా? ఆయన లేచాడండి. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం ఈస్టర్ చేసుకుంటున్నాం. ఆయన కనుక తిరిగి లేవకపోతే అలా అపవాది క్రియలను ఏం చేశాడు? సమాప్తం చేశాడు. ఏం సమాప్తం చేశావు ప్రభువా అంటే, ఆదికాండం 3:15 రాయబడ్డది కదా, ఆయన నిన్ను తల మీద కొడతాడు అని. అది నేను వాడిని తల మీద కొట్టి వెళ్ళిపోయాను. అంటే 2 విషయాలు ఆలోచించాం. మొదటిది సువార్త ప్రకటన, అనేక ప్రాంతాలకు చెప్పాడు, కంప్లీట్ చేశాడు, సత్యంలోనికి నడిపించాడు. 2వది ఏంటంటే అపవాది క్రియలను లయపరుస్తాను అన్నాడు. లయపరిచాడా? లయపరిచి ఆయన మృత్యుంజయుడిగా మరలా ఏమయ్యాడంట? తిరిగి లేచాడు. అందుకే మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అడిగాడు. ఆ మరణం విజయాన్ని సాధిస్తున్నప్పుడు ఆ మరణాన్ని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తొక్కేశారు. మరణమా నీ విజయం ఎక్కడా అని ఆ మరణానికి ఏం చేశాడు? ఆయన ప్రశ్న వేసి మరీ వెళ్ళాడు. 2వది ఏంటి? అపవాది యొక్క క్రియలను ఏం చేశాడు? లయపరిచాడు. 3వది చూద్దాం. 3వది యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 2వ వచనం. పేజ్ నెంబర్ వచ్చి 716. చేశారండి? పేజ్ నెంబర్ వచ్చి 716. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరుల గురించి ఈ మాట ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్లనుము,
ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. కాపరులు ఎలా ఉన్నారంట అంటే కాపరులు ఎలా ఉన్నారంట మళ్ళీ చదువుదామా. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరుల గురించి ఈ మాట ప్రవచించు. ఏంటి అంటే, ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. తమ కడుపు నింపుకోవడానికి చూస్తున్నారు కానీ గొర్రెలను కాయట్లేదంట. ఇది కాపరులు ఎవరు? కాపరులు అంటే ఎవరు చెప్పండి, కొంచెం గట్టిగా వినిపించలేదు నాకు. పాస్టర్లే, మనమే అంటున్నారు. కాపరులు అంటే ఎవరు? సేవకులు. సేవకుల గురించి రాశాడు ఆయన. కాపరులు ఎలా మారిపోయారంట? కడుపు నింపుకుంటున్నారంట. కాపరులు ఎలా మారిపోయారంట మళ్ళీ చూద్దామా. ఏమండి, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. కాపరులు ఏం చేయాలి? కాపరులు గొర్రెలను మేపాలి. కాపరులు ఆ గొర్రెలను అలా తీసుకెళ్ళి ఒక గొర్రెని వేసేస్తున్నాడు అనుకోండి, తినేస్తున్నాడు అనుకోండి, అది బాగుంటుందా? కాపరులు గొర్రెలు మేపాలి. కాపరులు గొర్రెలను చక్కగా చూసుకోవాలి. వారి యొక్క బాగోగులన్నీ కూడా ఎవరు చూడాలి? కాపరులు చూడాలి. కానీ ఆ కాపరులు అలా లేరంట. ఎలా ఉన్నారంటే వాడు కడుపునే చూసుకుంటున్నారు కానీ ఏమండి వచ్చినటువంటి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని చూడట్లేదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు మరి ఎలా ఉంది కదా ప్రభువా, ఏం చేద్దాం ప్రభువా అంటే 22వ వచనానికి వెళ్దాం. 22, నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించుదును. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదును. మరి ఇలా జరుగుతుంది కదా ప్రభువా, అందుకే నేను ఏం చేస్తానంటే వాటి మీద ఎవరు నియమిస్తాను? నా సేవకుడైన దావీదు గారిని నేను నియమిస్తాను అన్నాడు. ఈ గ్రంథం రాసేటప్పటికి ఈ దావీదు గారు ఉన్నారా చచ్చిపోయారా? మరలా అడుగుతాను, ఈ గ్రంథం రాసేటప్పటికి, యెహెజ్కేలు గ్రంథం రాసేటప్పటికి దావీదు గారు కాలం అయిపోయిందా, లేదా దావీదు గారు ఇంకా పుట్టే ఉన్నారా, లేదా తర్వాత పుడతారా? ఎవరు చెప్పట్లేదు. యెహెజ్కేలు గ్రంథం రాసేటప్పటికి యెహెజ్కేలు గ్రంథం రాసేటప్పటికి దావీదు గారు పుట్టి చచ్చిపోయారా, ఆయన జీవితం అలా అప్పుడు కొనసాగుతుందా, లేదా ఈ గ్రంథం అయిపోయిన తర్వాత ఆయన వస్తాడా? అప్పుడు చచ్చిపోయాడండి ఆయన. ఎందుకంటే వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. అసలు మనం ఫస్ట్ రాజు ఎవరు? సౌలు మహారాజు. ఆయన చనిపోయాగానే ఎవరు వచ్చారు? దావీదు వచ్చారు. తర్వాత చాలామంది రాజులు అలా పోయారు. ఎప్పుడో చివరి రాజులు వచ్చినప్పుడు వీళ్ళందరూ చెరకెళ్ళిపోయారు. అలా చెరకెళ్ళిపోయినప్పుడు ఆ చెరలో యెహెజ్కేలు గారికి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రజలందరినీ, ఇక్కడ గొర్రెలు అంటే ఎవరు? ప్రజలందరినీ కాపాడుటకు నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. 24వ వచనం కూడా, యెహోవానైన నేను వారికి దేవుడినయ్యుందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండెను. యెహోవానైన నేను మాట ఇచ్చాను. మరి ఆయన చనిపోయాడు కదా, దావీదు గారు చనిపోయారు కదా, మరి దావీదు గారిని సేవకుడిగా పెడతానంటున్నాడు ఏంటి? దావీదు గారిని అధిపతిగా పెడతానంటున్నాడు ఏంటి అంటే, ఇది ప్రవచనం. ఎవరిని గూర్చినటువంటి ప్రవచనం? యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం. దావీదు అంటే దావీదు అని కాదు, దావీదు చిగురు అని రాయబడ్డది. యేసుక్రీస్తు వారిని ఎక్కువగా ఏమని పిలిచేవారు అంటే దావీదు కుమారుడు అని పిలిచేవారు. యేసుక్రీస్తు వారిని తెలుసు కదండి, ఒక రోగంతో ఉన్న ఆయన పిలుస్తాడు, కేకలు పెడతాడు, దావీదు కుమారుడా నాకు సాయం చేయి అంటాడు. అంటే ఇక్కడ రాయబడినటువంటి దావీదు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఒక ప్రవచనం ఉంది. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఇది ఒక కాపరులు సరిగ్గా లేరు, సేవకులు బాలేదు, వారు ఎప్పుడూ కూడా వారు పొట్టనే చూసుకుంటున్నారు తప్ప, వారు కడుపునే చూసుకుంటున్నారు తప్ప విశ్వాసుల యొక్క జీవితాలని, విశ్వాస యొక్క ఆత్మీయ పరిస్థితిని ఎవ్వరూ కూడా ఏం చేయట్లేదు, చూడట్లేదు. మరి చూడట్లేదు కాబట్టి ఎవరు చూడాలి అంటే నా సేవకుడైన దావీదు వస్తాడు, వచ్చి వీరందరికీ ఒక అధిపతిగా ఉంటాడు అనే ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. ఎక్కడ అంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. మనకు తెలిసిన మాట, చాలాసార్లు చదివిన మాట ఇది. యోహాను గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. చదవండి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని
వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. ఆ కాపరులు ఈ గొర్రెలనే తినేస్తున్నారంట. కానీ నేను అలా కాదు నాయన, నేను గొర్రెల కొరకే ఏం చేస్తాను, నేను గొర్రెల కొరకే ఏం చేస్తాను, ప్రాణాన్ని పెడతాను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎప్పుడో రాయబడిన ప్రవచనం నెరవేర్చడానికి ఎవరు వచ్చారు? ఆయన వచ్చి ఇదిగో నేను గొర్రెల్ని కాపాడడానికి, అంటే మనల్ని కాపాడడానికి వచ్చాడంట. ఆయన ఎవరు అంటే ఒక మంచి కాపరి అని రాయబడ్డది. ఆయన ఎవరంట? ఒక మంచి కాపరి, ప్రాణం పెట్టాడు. ఏమండి, గొర్రెలన్నిటినీ కూడా ఏం చేశాడు? చూడండి, గొర్రెలన్నిటినీ కూడా ఏం చేశాడు? చదవండి కిందకి. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? తన ప్రాణము పెట్టెను. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక, ఏమండి, జీతగాడే గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణాన్ని పెడతాడు అని చెప్పారు. మరొకసారి ఒకసారి యెహెజ్కేలు గ్రంథాన్ని కూడా వెళ్దాం. ఏమండి, ఇది యేసుక్రీస్తు వారి గురించి అని మనకు తెలిసిపోయింది కాబట్టి ఒకసారి యెహెజ్కేలు గ్రంథానికి కూడా వెళ్దాం. మరలా అక్కడ యెహెజ్కేలు గ్రంథానికి వెళ్ళి అక్కడ 34వ అధ్యాయము 11వ వచనం, 34:11. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీద వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలమందు వాటిని మేపెదను. ఎక్కడెక్కడైతే చెదిరిపోయావో వాటన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంట? చాలా చోట్ల రాయబడ్డది, చాలా చోట్ల చెదిరిపోయాయి. చెదిరిపోయిన ప్రతి చోటకి వెళ్ళి అందరినీ ఒక చోట చేర్చాడంట. ఇప్పుడు అందరినీ ఒక చోట చేర్చడానికి ఆయన రక్తంతో కట్టిందే సంఘము. ఎవరిని చేర్చడానికి? ఎవరిని? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని రాయబడ్డది. తెలుసు కదా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎందుకయ్యా నువ్వు సంఘాన్ని కట్టావు అంటే, ఎక్కడెక్కడికో చెదిరిపోయినటువంటి నా గొర్రెలందరూ ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి చెప్పండి? ఎక్కడికి రావాలి? సంఘానికి రావాలి. మీరు మీ ఇంటి దగ్గరే కూర్చుని బైబిల్ చదువుకోండి, మీ ఇంటి దగ్గర రొట్టె తీసుకోండి, మీ ఇంటి దగ్గర ద్రాక్షారం తీసుకోండి అని చెప్పలేదు ఆయన. చెప్పాడా? చెప్పలేదు. మీరందరూ ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి మరలా ఎక్కడికి రావాలి? రావాలి ఖచ్చితంగా. ఎందుకు రావాలి? ఇంటి దగ్గర ఉంటే ఆత్మీయ జీవితం ఉండదు, ఇక్కడే ఉండదు, ఎక్కడికి వచ్చినా ఉండదు. మనకు ఉంటుందా? ఉంటుందా? నిజంగా చెప్పండి. మందిరానికి వచ్చి 100కు 100% ఆత్మీయ జీవితాన్ని పొందుకుంటున్నానన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కాసేపు అటు, కాసేపు ఇటు, కాసేపు ఫోను, కాసేపు ఎవడో వెళ్తూ ఉంటాడు, మళ్ళా వాక్యం మానేసి మరీ చూస్తారేటో. ఎవడో కుర్చీ జరుపుతాడు, వాక్యం మానేసి మరి ఏం చేస్తారు? వాడినే చూస్తారు. నేను వాక్యం కంటే ఎవరో వెళ్తారో చూసారా, అదే కావాలి మనకి. అంటే కంప్లీట్గా మనసు ఎక్కడ పెట్టం మనం? పెట్టం. అలాంటిది ఇంటి దగ్గర పెడతామా? ఇంటి దగ్గర పెడతారా? అస్సలు పెట్టరు. ఏమన్నా నిజానికి ఇంటి దగ్గర వాక్యం 1 గంట మెసేజ్ దగ్గరగా 3 గంటలు వింటారు నాకు తెలిసి, ఇంకా తక్కువే అనుకుంటా. 1 గంట మెసేజ్ ఇంటి దగ్గర వినాలంటే నాకు తెలిసి 3-4 గంటలు వింటారు. ఎలా వింటారు తెలుసా అండి? ఒక 10 నిమిషాలు వింటారండి, పాస్ బట్టలు పెడతారు, మీ పనులన్నీ చూసుకుని వస్తారు. ఒక అరగంట పోయాక మళ్ళీ దాన్ని ఆన్ చేస్తారు. అలా ఒక మెసేజ్ ఒక రోజంతా వింటారు. 1 గంట మెసేజే అంటే ఇక్కడే సరిగ్గా వినం, ఇంటి దగ్గర వింటామా? అందుకే చెదిరిపోయినటువంటి కాపర్లు, చెదిరిపోయినటువంటి గొర్రెలు ఏమైతే ఉన్నాయో ఆ గొర్రెలన్నిటినీ కూడా ఎక్కడ చేర్చాడు? ఒక చోట చేర్చాడు. చేర్చి మీరు ఇక్కడ సురక్షితంగా ఉంటానండి, తన రక్తంతో సంఘాన్ని కట్టేసి మనకి ఇచ్చి వెళ్ళాడు. అందుకే అనేక ప్రాంతాలు చూడండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరి సంఘాలు ఉన్నాయి? ఆయన సంఘాలే ఉన్నాయి. రక్తాన్ని కార్చి సంఘాలు కట్టి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళావయ్యా అంటే, కాపర్లు ఎలా లేరు? కాపర్లు ఎలా లేరంటే సరిగ్గా లేరు. ఇప్పుడు నేను ఎలా ఉండాలి? ఒక మంచి కాపరిగా ఉండాలి. చెదిరిపోయిన ప్రతి ఒక్కరిని నేను ఏం చేయాలి? దగ్గరికి చేర్చాలి అని దగ్గరికి చేర్చి అందరినీ రక్షించి ఆయన సంఘాన్ని కట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు సంఘం వచ్చింది అంటే కారణం ఏంటంటే ఆయన చనిపోయాడు కాబట్టి సంఘం వచ్చింది. ఆయన సిలువ మీద చనిపోయాడు కాబట్టి మనకి ఏమొచ్చింది అంటే సంఘం రావడానికి ఆయన ప్రవచనాలు నెరవేర్చాడు.
మన అందరూ ఒక చోట చేరి దేవుని వాక్యం వినడానికి ఆయన శిలువ మీదకు వెళ్ళాడు. ఈ పనిని ఆయన ఏం చేశాడు? సమాప్తం చేశాడు. ఏ పనిని? సంఘం రావాలి, దాని కొరకు నేను ఏం చేయాలి? రక్తం కార్చాలా? కారుస్తాను. నా గురించి రాయబడ్డది కదా యెహెజ్కేలు గ్రంథంలో ప్రవచనం, దాన్ని నెరవేర్చాలా? నేను నెరవేరుస్తాను. నేను నెరవేర్చాను అన్నాడు యోహాను సువార్త 10:10 మనం చదువు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నెరవేర్చాడు, సమాప్తం చేశాడు, ఆయన ప్రాణాన్ని ముగించాడు. 3 విషయాలు. మొదటిది ఏంటి? సువార్త ప్రకటన ప్రకటించాడు పేదలకి. రెండవది ఏంటి? అపవాది యొక్క క్రియలను లయపరిచాడు. ఏమండి? క్రియలను లయపరిచాడు. అపవాది యొక్క వాడి యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా తొక్కేశాడు ఆయన. తిరిగి లేచాడు, మనకి జీవాన్ని ఇచ్చాడు. మూడవది ఏంటి? చెదిరిపోయినటువంటి గొర్రెలన్నింటినీ కూడా ఒక సంఘంగా చేర్చాడు. చివరగా 4వది ఏంటంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ కొత్త నిబంధన చేసేటటువంటి, ఏమండి, యోధా వారితోనూ ఇశ్రాయేలు వారితో చెబుతూ ఇదిగో నేను కొత్త నిబంధన చేస్తాను, కొత్త నిబంధన చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన చెయ్యాలంటే పాత నిబంధన ఏమవ్వాలి? ఏమవ్వాలండి? కొత్త నిబంధన చేయాలంటే తీసారండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. కొత్త నిబంధన రావాలి అంటే పాత నిబంధన ఏమవ్వాలి? దాన్ని ఏం చేయాలి? కొట్టేయాలి. అంతే కదండి. కొత్త నిబంధన రావాలి అంటే పాత నిబంధన కొట్టేయాలి. ఇప్పుడు కొత్త నిబంధన వస్తుంది, మనకు వచ్చిందా లేదా? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? కొత్త నిబంధన అండి. కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయని అడిగాను. 27. అంతే కదా, 27 పుస్తకాలు ఉన్నాయి. ఏమంటే ఈ 27 పుస్తకాలు మన దగ్గరికి రావడానికి పాత నిబంధన కొట్టివేయాలి. ఇప్పుడు పాత నిబంధన కొట్టివేయాలంటే ఫస్ట్ దాన్ని ఎలా పడితే అలా కొట్టడానికి వీల్లేదు, నెరవేర్చి కొట్టివేయాలి. పాత నిబంధన ఏం చేయాలి? నెరవేర్చి కొట్టివేయాలి. ఎందుకంటే పాత నిబంధనలు ఏముంది అంటే ప్రాముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. ఎవరైనా చెప్తారా? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. 1 దేవుణ్ణి ప్రేమించాలి, 2 పొరుగువాని ప్రేమించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఏమంటే పొరుగువాని భార్యను ఆశించకూడదు. తెలుసు కదా, మొత్తానికి 10 ఆజ్ఞలు చెప్పాడు ఆయన. ఈ 10 ఆజ్ఞలు కూడా నెరవేరిస్తేనే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి. ఎవ్వరూ నెరవేర్చలేదంటే ఎవ్వరూ నెరవేర్చలేదు. చాలామంది ట్రై చేశారంట, అందరూ ట్రై చేశారు కానీ ఎవ్వరూ నెరవేర్చలేకపోయారు. దావీదు గారి దగ్గరికే వద్దాం, నెరవేర్చాడు ఆయన? లేదు, ఒక విషయంలో తప్పిపోయాడు. ఇది ఎలా ఉంటుందంటే అండి, ధర్మశాస్త్రం మనం చాలాసార్లు చెప్పాను, సిఏ అనేది ఒకటి తెలుసు కదా, సిఏ ఉంటుంది. సిఏలో ఒక సబ్జెక్ట్ పోయిందనుకోండి, మళ్ళీ రాసినప్పుడు మళ్ళీ అన్ని సబ్జెక్టులో రాయాలంట. ఒక సబ్జెక్ట్ పోయిందనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఏ సప్లై కట్టుకుంటే ఏదో కడతాం, లేదా డబ్బులు ఇచ్చానని రాస్తాం. అది అలా కాదు, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అన్నీ రాయాలి. ధర్మశాస్త్రంలో ఒక్కటి నెరవేర్చకపోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి నెరవేర్చాలి. అంటే చాలా కష్టమా అంటే చాలా కష్టం. కానీ అంత కష్టమైన దాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా నెరవేర్చాడంట? చాలా కష్టపడే నెరవేర్చాడు ఆయన. చాలా ఈజీగా కాదు, చాలా కష్టపడి ప్రతి ఆజ్ఞని కూడా నెరవేర్చాడు. నెరవేర్చి ఆయన మాట్లాడాడు. 1-2 వచనాలు చూపిస్తా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. నేను ఎందుకు వచ్చాను అంటే వాటిని కొట్టివేయడానికి కాదు, వాటిని నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాను. వాటిని ఏం చేయాలి? ఫస్ట్ నెరవేర్చాలి, నెరవేర్చి కొట్టివేయడానికి నేను వచ్చాను అన్నాడు. నెరవేర్చాడండి. ప్రతి విషయాన్ని కూడా నెరవేర్చాడు. కొట్టివేస్తూ కూడా చాలా విషయాలు మనకు నేర్పించి వెళ్ళిపోయాడు. కొట్టివేస్తూ కూడా చాలా విషయాలు నేర్పించాడు. ఏంటంటే ఉదాహరణకు ఒక మాట చెప్తా. ధర్మశాస్త్రంలో ఏమంటే ఎవరన్నా మిమ్మల్ని ఒక చెంప మీద కొట్టారనుకోండి, మీరు తిరిగి 2 చెంపలు కూడా వాయించవచ్చు. ధర్మశాస్త్రం చెప్పింది. కానీ కొత్త నిబంధన మిమ్మల్ని కొట్టారనుకోండి, మరొక చెంప ఏం చేయాలి? ఇప్పటికీ అందరికీ ధర్మశాస్త్రమే ఇష్టం, కొత్త నిబంధన ఎవ్వరికి ఇష్టం ఉండదు. అవునండి కాదా? కొత్త నిబంధన ఎవ్వరికి ఇష్టం ఉండదండి. ఒకవేళ మాకు కొత్త నిబంధన బాగా ఇష్టం అంటే ఒకసారి ఇక్కడికి వస్తే నేను ఒకసారి పరీక్షిస్తాను, ఎవరైనా వస్తే. ఏమండి నిజానికి ఒక్క చెంప మీద కొడితే మరొక చెంప ఎవరు చూపిస్తారా?
ఎవ్వరు చూపించరు. కానీ ఒక ఆయనకి బాగా అర్థమైపోయింది. ఆయనే మన నోటి దగ్గర ఉంటాడు, ఎప్పుడు చూస్తాం మనం. మహాత్మా గాంధీ గారు. ఆయనకి ఏమర్థమైందంటే ఇది నెరవేరిస్తే కనుక నాకు ఏమొస్తుంది, నా దేశానికి స్వాతంత్రం వస్తుంది అనుకున్నాడు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించాడంట. అంతే, అందరూ పారిపోయారు. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? ఏమండి, స్వాతంత్రం వచ్చిందా? నిజంగా వచ్చిందా? వచ్చిందా అనుకుంటున్నాం అంతే, నిజానికి రాలేదు. ఇంకా భయంకరంగా ఉంది, రోజులు ఉన్నాయి కదా, వాటికంటే భయంకరంగా ఉన్నాయి. అలా ప్రతి దాన్ని కూడా నెరవేర్చాడు. నెరవేరుస్తూ ఇంకా కఠినమైనది ఇచ్చాడు. ధర్మశాస్త్రము కంటే కఠినమైనది ఇచ్చాడు. ఏంటి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అన్నాడు. అర్థమైందండి? ధర్మశాస్త్రము కంటే కఠినమైనది ఇది. అక్కడ కొడితే కొట్టేయండి అన్నాడు, అది చాలా ఈజీగానే ఉంది. కానీ ఇక్కడ కొడితే కొట్టడం లేదు, తిరిగి మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టించుకోండి అంటున్నాడు. ఏది కష్టం? ఏది కష్టం? అలాంటి ప్రతి దాన్ని కూడా నెరవేర్చి ఒక మాట అన్నాడు. చివరిగా ఆయన ఒక మాట అన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడతారు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడంట. ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేశాడు? సమాప్తి చేశాడు, కంప్లీట్ చేశాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చాల్సిన పని లేదు. మరి ఎందుకండి పాత నిబంధన మనకు? ధర్మశాస్త్రం కంప్లీట్ చేశాడు కదా ఆయన. మరి పాత నిబంధన ఎందుకు మనకి అంటే, పాత నిబంధనలో ధర్మశాస్త్రమే కాదు, భక్తుల చరిత్రలు కూడా ఉన్నాయి. ఆ భక్తుల చరిత్రలే మనకేంటి? ఆదర్శంగా నిలబడాలి. అందుకే ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన ఏం చేశాడంట? కంప్లీట్ చేశాడు. 4 విషయాలు మాట్లాడుకున్నాం. 1, పేదలకు సువార్త ప్రకటన కంప్లీట్ చేశాడు ఆయన. 2వది, అపవాది క్రియలను లయపరిచాడు. 3వది, చెదిరిపోయినటువంటి గొర్రెలు అంటే ఎవరో కాదు, మనమే. తప్పిపోయినటువంటి గొర్రెలు మనందరినీ ఏకం చేర్చి మరలా తప్పిపోకుండా నాయన అని చెప్పేసి మన దగ్గరే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు ఆయన. 4వది, పాత నిబంధన నెరవేర్చి కొట్టివేసి మనకి ఏమిచ్చాడు? కొత్త నిబంధన ఇచ్చి వెళ్ళాడు. అదే సర్వసత్యము అన్నాం. అంటే ఈ 4 విషయాలు కూడా ఆయన ఏం చేశాడు? సమాప్తం చేసి తలవాల్చి తన ఆత్మని దేవునికి ఏం చేశాడంట? అప్పగించి వెళ్ళిపోయాడు. 7వ మాటే తన ఆత్మను అప్పగించి వెళ్ళాడు. రేపు 7వ మాట మనం మాట్లాడుకుందాం. ఏమంటే ఒక్కసారి మరలా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దేవుడు తనకిచ్చినటువంటి ప్రతి పనిని కూడా కంప్లీట్ చేసి వెళ్ళాడు కదా, నెరవేర్చి వెళ్ళాడు కదా. మనకి ఏ పని ఇవ్వలేదా? మనకి ఏమి ఇవ్వలేదా? యేసుక్రీస్తు వరకు ఇంత పని ఇచ్చినటువంటి దేవుడు మనకేమి ఇవ్వలేదా? ఏమిచ్చాడు? నిన్నే చదివాం కదా, యోధా రాసిన పత్రికలో చదివాం. కొందరినైనా అగ్నిలో నుండి ఏం చేయాలంట? రక్షించాలి. ఎవరు చేయాలి ఈ పని? మనమే చేయాలి. ఎప్పుడు చేయాలి? భూమి మీద ఉన్నప్పుడే చేయాలి. చచ్చిపోయిన తర్వాత ఏమైనా చేయగలమండి? ఏమీ చేయలేమండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ మారకపోయినా పర్వాలేదంట, పాతాళం వెళ్ళిన తర్వాత మళ్ళీ సువార్త ప్రకటిస్తారంట. అక్కడ ఏం చేయొచ్చు? అప్పుడు మారొచ్చంట. అలా అయితే 40 దినాలు ఎందుకు ఇంత కష్టపడ్డాం? అప్పుడే మారతాను కదా నేను, అంతే కదండి. 40 దినాలు నేను రావడం ఎందుకు, మీరు కూర్చోవడం ఎందుకు, లైట్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? చచ్చిపోయిన తర్వాత ఆయన ఎవరో ప్రకటిస్తాడంట. ఒక ఆయన ఉన్నారంట, ఆయన ప్రకటించినప్పుడు ఆ మాటలు విని అక్కడ బాప్తిసం పొందేస్తే, కొంతమంది ఎంత వెరైటీగా మాట్లాడతారంటే, దేవుడు ఎగ్జామ్ పెడతాడంట. ఆ ఎగ్జామ్లో అక్కడ క్వాలిఫై అవుతే ఎక్కడికి వెళ్ళిపోతాం? అరే ఇక్కడే రాయట్లేదు ఏ ఎగ్జామ్ మనం అనేది అక్కడ రాస్తామా? ఒక మాట ఉంటుందండి ప్రసంగి గ్రంథంలో, సొలొమోను గారు మాట్లాడతారు. చాలా మంచి మాట అండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళానికి ఏముండదంట? ఏ పని ఉండదంట. మళ్ళా చదువుదామండి 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం అండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయి. ఏ పని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఏ పని చేయుటకు నీకు ఏ పని వస్తే? తాపి పని వచ్చా? పెయింటింగ్ పని వచ్చా? ఏమండి? లేదంటే ఇంకో ఉద్యోగమా? ఈ ఉద్యోగాల గురించి ఆయన చెప్పట్లేదు. ఏ పని చెప్తున్నాడు ఆయన? నేను బస్తాలు మోస్తాను,
ఏమండి, లేదంటే నేను ఏదోటి ట్రాక్టర్ నడుపుతాను, లారీ నడుపుతాను, ఇది కాదండి నేను చెప్పేది. చేయుటకు దేవుడిచ్చినటువంటి పని అంట నీ శక్తి లోపం లేకుండా, అంతే కదా, నీ శక్తి లోపం లేకుండా చేయుము. అంటే నేను కుర్చీలే మొయ్యగలను అంటే కుర్చీలే మొయ్య అంటున్నాడు. నేను పాటలే పాడగలను అంటే పాటలే పాడు అంటున్నాడు. నేను పాటలు పాడగలను, వాక్యం చెప్పగలను అంటే పాటలు పాడు, వాక్యం చెప్పు అంటున్నాడు. నేను ఏదన్నా చేయగలను, ఆల్రౌండర్ అని అంటే క్రికెట్లో కూడా ఉంటారు కదండి, బ్యాటింగ్ ఆడేవాడు ఉంటాడు, బౌలింగ్ వేసేవాడు ఉంటాడు, ఇంకెవరు ఉంటారండి, వెనకాల కీపరు రాహుల్ బాగా చెప్తున్నాడు. ఏమండి, ఇంకెవరు ఉంటారు, కొంతమంది ఉంటారన్నమాట. అన్నీ చేస్తారు వాళ్ళు, మొత్తం అన్నీ చేస్తారన్నమాట. అలా మీరు ఏం చేయగలరు శక్తి లోపం లేకుండా? ఏం చేయగలరు? పాటల, ప్రార్థన, వాక్యమా, బరకలేయడమా, కుర్చీలేయడమా, లైట్లు పెట్టడమా, సౌండ్ పెట్టడమా, కొంతమందిని ఎక్కడికైనా దూర ప్రాంతాల వాక్యానికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు తీసుకెళ్ళడమా, తీసుకురావడమా, భోజనాలు పెట్టడమా, మీరు ఏది చేయగలరో శక్తి లోపం లేకుండా చేయాలండి. ఎక్కడ చేయాలంట చూడండి, చదువుదాం అన్నమాట జాగ్రత్తగా. చేయుటకు చేతికి వచ్చిన ఏ పనినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని కానీ, ఉపాయం కానీ, తెలివి కానీ, జ్ఞానం కానీ లేదు. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి పెడతావు భోజనాలు? ఎవరు పెట్టలేవు. పాతాళానికి వెళ్ళిపోయాక నేను మాట చెప్తానంటే ఎక్కడ చెప్తావు? లేదు. అంటే పాతాళానికి వెళ్ళిన తర్వాత పాట పాడతానండి, నా ప్రత్యేక పాట ఇవ్వండి అంటే ఎవరిస్తారు అక్కడ? ఎవరు ఇస్తారా? ఇక్కడే. అయ్యా నేను ప్రార్థన చేస్తానన్నా నీ ప్రార్థన ఎవరే వినరు. ఎక్కడికి వెళ్ళాక అక్కడ ఉపాయం ఉండదంట, జ్ఞానం ఉండదంట, తెలివి ఉండదంట, అసలు ఎవ్వరూ గుర్తుకుంటారు. అప్పుడు ఏం చేయగలం? ఇక్కడే దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇక్కడే చెయ్యాలి. మనం ఏ పని చేయగలమో ఆ పనిని కంప్లీట్ చేసి మనం చచ్చిపోయే ముందు ఈ పదాన్ని ఖచ్చితంగా వాడాలి. ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి పని శక్తి లోపం లేకుండా నేను ఏ పని అయితే చేయగలలో ఆ పని నేను కంప్లీట్ చేశాను, సమాప్తం చేశానని ఆయనే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఎప్పుడు మంచం మీద పడి ఇంక చనిపోతున్నామని మనకు తెలిసినప్పుడు అప్పుడు ఈ మాట చెప్పామనుకోండి, అసలు ఎంత గొప్పగా ఉంటుంది. పౌలు గారు అంటారు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. అంటే ఆయన మాట్లాడుతూ నా జీవితం సమాప్తమైంది అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఏమైతే పలికారో అదే పలుకుతున్నాడు ఆయన. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, ఇక నేను చచ్చిపోతాను, ఒక 2-3 రోజుల్లో నన్ను చంపేస్తారు. ఎవరు? ఈ చెరసాల్లో ఉన్నవారు ఆయన చంపేశారు కదండి, రోమ ప్రభుత్వం జైల్లో చంపేసింది ఆయన్ని. అలా చనిపోతాడు, ఇంకా 2-3 రోజుల్లో చనిపోతాడనమాట. అప్పుడు ఆయన అంటున్నాడనమాట, నా కొరకు ఏముంది? నా కొరకు జీవ కిరీటమే ఉంది. ఏమండి, ఈ మాట చచ్చిపోయే ముందు ఎవరన్నా అనగలరా? ఈ మాట చచ్చిపోయే ముందు, ప్రభువా నీవు నాకు ఇచ్చిన పని కంప్లీట్గా చేశాను ప్రభువా, ఎక్కడ కూడా నేను అసలు నిర్లక్ష్యం చేయలేదు, ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నాకు జీవ కిరీటం ఉంది, నా పనిని నేను సమాప్తం చేశాను అని ఎవరైనా అనగలరా? అనేటటువంటి స్థితికి మనందరం ఎదగాలి. ఏదో వచ్చాం కూర్చున్నాం కాదండి, మనం చనిపోయేటప్పుడు మన జీవితం ముగించబడినప్పుడు, అయ్యా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చాను ప్రభువా, నా జీవితం ఇంకా అయిపోయింది, నా ఆత్మని అప్పగించుకో అనే స్థితికి మనం వెళ్ళాలి. అట్టి ధన్యత లేదంటే అట్టి ఆలోచన, అట్టి జ్ఞానం మనందరం కలిగి ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్న చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. రేపటి దినాన్న 7వ మాట చివరి మాట మనం మాట్లాడుకుని సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. రేపటి దినాన్న చిన్నమరియమ్మ గారు వారి యొక్క ఇంటి దగ్గర జరుగుతుందండి, చంద్రలీల గారు వారి ఇంటి దగ్గర. ప్రారంభ ప్రార్థన శాశంబ గారు, వాక్య భాగం వి భారతి గారు, ప్రార్థన కుమారి గారు, ప్రత్యేక పాట సత్యానందం గారు. ఇవి రేపటి దినాన్న జరిగే కార్యక్రమాలు. గమనించి అందరూ సమయానికి రండి. అలాగే మూడవ రోజు అండి, ఏప్రిల్ 3 గురువారం వినోద్ గారు వారి ఇంటి దగ్గర జరుగుతుంది. ఏప్రిల్ 4 శుక్రవారం పద్మ గారు, ఏప్రిల్ 5 శనివారం వెంకటలక్ష్మి గారి ఇంటి దగ్గర. ఏప్రిల్ 7, 8, 9 ఎవరూ తెలియపరచలేదు. ఒకవేళ ఎవరైనా ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉంటే దయతో తెలియపరచండి. ప్రార్థన చేద్దాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమును వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని పెడతానండి వందనములు. దేవా, ఇప్పటి వరకు తండ్రి ఎన్నో విషయాలు తండ్రి మేము నేర్చుకున్నాం. నిజమే తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్తిగా నెరవేర్చానని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే చెప్పారో మేము కూడా ఆ మాటని చెప్పేటటువంటి స్థితికి తండ్రి మేము వెళ్ళాలి తండ్రి. కేవలం వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నామంటే కాదు, కానీ ఇదిగో తండ్రి యేసుక్రీస్తు వారు ఎన్నో నెరవేర్చారు. కేవలం మా యొక్క సమయాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒక 4 విషయాలు మాత్రమే మేము మాట్లాడుకున్నాం.
సువార్త ప్రకటించడం, అపవాదిని క్రియలను లయపరచడం. అయ్యా ఇదిగో తండ్రి, అనేక మందికి సువార్తను ప్రకటించాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టి అయ్యా ఇదిగో తండ్రి కొత్త నిబంధన మాకు తీసుకొచ్చాడు ప్రభువా. ఇలా ఎన్నో పనులు చేసినటువంటి ఆయన గురించి, లేఖనం ఏమైతే చెప్పిందో ఆ లేఖనాన్ని నెరవేర్చినటువంటి ఆయన గురించి తండ్రి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. దేవిదిగో తండ్రి పనిని నెరవేర్చాడు, ప్రవచనాలను నెరవేర్చాడు, చివరికి మరణం అనేది నాకు వస్తేనే అపవాదం నేను జయిస్తాను అని ఆలోచన కలిగి ఆ మరణాన్ని కూడా తండ్రి ఆయన జయించాడు. మా జీవితం ఎలా ఉంది, మేము ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించుకునేటటువంటి ఆయా కృప మాకు కలుగు చేయండి. దేవిదిగో తండ్రి మేము ఒకానొక దినాన తండ్రి మరణించే ఆ సమయానికి ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఆ పోరాటంలో మంచి పోరాటం మేము పోరాడాం, మా పరుగును కడముట్టించాం, మా కొరకు ఇక నీతి కిరీటం ఉంచబడింది అని పౌలు గారు ఎలా అయితే చెప్పారో మేము కూడా చెప్పేటటువంటి స్థితికి దేవా మమ్మల్ని తీసుకెళ్ళండి. అయ్యా నీ కృపలో తండ్రి మమ్మల్ని బలపరిచి దేవా ఇదిగో తండ్రి విన్న వాక్యాన్ని విడిచిపెట్టే వరకు కాకుండా వాక్యానుసారంగా మా బ్రతుకులు మార్చుకోవడానికి తండ్రి కృప చూపించండి. అలాగే దేవా రేపటి దినాన్ని జరగబోతున్నటువంటి ఆయా కూడికలో కూడా తండ్రి ఇంకా అనేక విషయాలు నేర్చుకోవడానికి తండ్రి సహాయపడండి. దేవాలయ తండ్రి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యాన్ని దేవ మీరు దయచేయండి. అలాగే సంఘానికి వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ యొక్క కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ బలపరుస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ యొక్క సంఘానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశ, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము, ఈ మహిమీద కృమ్మారించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షంబు. ఆమేన్. అందరికీ వందనాలు.